ఏపీ సీఎం చంద్రబాబు రేపు చైనా పర్యటనకు వెళ్తున్నారు. 6 రోజుల పాటు ఈ టూర్ సాగనుంది. ప్రధాని మోడీ చైనా పర్యటనకు ముందు ప్రభుత్వ ప్రతినిధిగా చంద్రబాబు అక్కడ పర్యటించబోతూ ఉన్నారు. చైనా వెళ్లనున్న భారత ప్రతినిధి బృందానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వహించబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, ఏపీ ఉన్నతాధికారులు ఆయన వెంట వెళతారు. మేలో ప్రధాని టూర్కు ముందస్తు పర్యటనగా చంద్రబాబు పర్యటన సాగనుంది. చైనాలోని 3 ప్రధాన పట్టణాలు బీజింగ్, షాంఘై, చెంగ్డోల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాజకీయ పరిస్థితులపై అధ్యయనం ఉండనుంది. చైనా ఉప ప్రధానితో పాటు పట్టణ మేయర్లతో సమావేశమవుతారు. ఆ తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు చైనా పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానించనున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి మేలో వారి పర్యటనకు ముందు సుహృద్భావపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని ఒక డెలిగేషన్ లీడ్ చేయమని అడిగారు. నాయకత్వం వహించి అక్కడికి వెళ్ళమని అడిగారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఇది రాజకీయ పరంగాను, అటు పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఈ రెండు కూడా మిళితమై ఉంటాయి. ఇందులో రాజకీయ పరంగా చైనా ఉప ప్రధాని కలుస్తారు ముఖ్యమంత్రి గారు బీజింగ్లో. అలాగే ఈ 3 నగరాల్లో ఉన్నటువంటి మేయర్స్ని కూడా కలుస్తారు. చాలా పెద్ద పెద్ద నగరాలు ఈ 3 కూడా. ఈ 3 నగరాల్లో ఉన్నటువంటి మేయర్స్ని కలుస్తారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి పరిపాలనా పద్ధతిని, వీటన్నిటిని కూడా అధ్యయనం చేస్తారు. 6 రోజుల బిజీ టూర్లో సీఎంతో పాటు మంత్రులు యనమల, నారాయణ, అచ్చెన్నాయుడు, ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రతినిధులంతా కలిసి మొత్తం 34 మంది పర్యటనకు వెళుతున్నారు.